హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో హ్యాంగింగ్కి డోరీ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. దీన్ని తిప్పుకోవడం కోసం సూది పిన్ను ఏం అవసరం లేదు. సన్నగా డోరీ కుట్టి ఎలా తిప్పుకోవాలో ఈ వీడియోని చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు వీడియోలోకి పోదాం పదండి. ఫస్ట్ మనం హ్యాంగింగ్స్కి క్లాత్ ఎంత కట్ చేసి తీసుకుంటామో అంత తీసుకోవాలి. ఇవి 2 హ్యాంగింగ్స్ కోసం తీసుకున్నాను. మనం ఒక్కొక్క హ్యాంగింగ్స్ కట్ చేసి తిప్పుకుంటాం కదా, దీన్ని ఒక్కొక్కటి కట్ చేసి తిప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ థ్రెడ్ వచ్చేసి శారీస్కి కింద గోట్లా వస్తుంది కదా, దాంట్లో పాత శారీది ఉంటే తీసుకున్నాను. ఇప్పుడు హ్యాంగింగ్స్ ఎలా కుట్టుకోవాలో చూడండి. ఇప్పుడు హ్యాంగింగ్స్ ఎలా కుట్టుకుంటామో అలాగే ఇక్కడ కొంచెం రఫ్ చేసుకోవాలి ఈ థ్రెడ్ పెట్టి. ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది లోపలికి వేస్తూ ఇలా పక్కకి ఈ చివరికి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. మనకి ఈ థ్రెడ్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది హ్యాంగింగ్స్ కూడా. ఇలా కొంచెం కొంచెం జరుపుతూ కుట్టుకోవాలి. చూడండి, చాలా సింపుల్ అంటే సింపుల్. బిగినర్స్కి అయితే ఇంకా తొందరగా యూస్ అవుతుంది ఈ ఐడియా. పిన్ను పెట్టి తిప్పుకుంటూ ఒక చోట లావుగా ఒక చోట సన్నగా లేకుండా ఇలా బాగుంటుంది. ఒకే సైజులో వస్తుంది. చూడండి, అయిపోయింది. చాలా సింపుల్ కదా హ్యాంగింగ్స్ కుట్టడం. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా పట్టి బయటికి తీసేయాలి. ఇలా కొంచెం కొంచెం కుచ్చులా జరుపుకోవాలి ఫస్ట్. కొంచెం రఫ్ అవునట్టుగా ఉంది. ఇంకా కొంచెం గట్టిగా రఫ్ చేసుకోండి. దారం అనేది బయటికి రాకుండా తీసేయడానికి వీలయ్యేటట్టుగా ఇక్కడ కొంచెం బాగా రఫ్ చేసుకోవాలి. లావుగా ఉంటే కూడా తిప్పడానికి రాదు, అందుకని కొంచెం కట్ చేసాను. ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి. ఇక్కడ కొంచెం చివరికి తిప్పితే చాలు. లావుగానే ఉన్నట్టుంది. ఇలా కొంచెం సన్నగా తిప్పండి, మెల్లగా. చూడండి, హ్యాంగింగ్స్కి డోరీ తిప్పడం ఎంత సింపులో, ఎంత సన్నగా వచ్చిందో. డోరీ తిప్పాలంటే డోరీ తిప్పాలా అని కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా సింపుల్. ఇలా తిప్పేసుకుంటే అయిపోయా. ఎన్ని డోరీస్ అయినా కుట్టవచ్చు. బ్లౌజ్కి ఎన్ని డోరీస్ అయినా పెట్టవచ్చు. ఇది కట్ చేసేద్దాం. చాలా సన్నగా వచ్చింది కదా, చూడండి. ఇప్పుడు కింద కుచ్చు పెట్టేద్దాం.
కింద. శారీ అనేది తెల్లగా ఉంది నా శారీ, అందుకని ఇక్కడ కింద కుచ్చు మాత్రం తెల్లది పెడుతున్నా. ఇక్కడ ఇలా కొంచెం మడిచి ఇక్కడ పెడితే చాలా నీట్గా కనిపిస్తుంది హ్యాంగింగ్స్ కుచ్చు కింద. ఇక్కడ హ్యాంగింగ్స్ కింద కుచ్చు దగ్గర కొంచెం మడచాలి, అప్పుడు కిందకి బట్ట జారకుండా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి. రెండో హ్యాంగింగ్స్ కూడా సేమ్ ప్రాసెస్లో అలాగే కుట్టుకోవాలి. సింపుల్గా హ్యాంగింగ్స్ ఎలా కుట్టుకోవాలో చూసినాం కదా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.